ఒంగోలు 18వ డివిజన్లోని చెరువు కొమ్ముపాలెంలో నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి దుర్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగూర్ల వెంకట్రావు అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంగా ఒంగోలు రిమ్స్కు తీసుకురాగా తెలుగుదేశం పార్టీ పక్షాన మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఎమ్మెల్యే వచ్చిన తరువాత స్వయంగా పరామర్శిస్తారని తెలిపారు. చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటని, వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వేసవి సెలవుల్లో చిన్నపిల్లలు సరదాగా ఈత కోసమని చెరువుల వద్దకు వెళ్తుంటారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదమని చిన్న వయస్సులో వారికి తెలియదని, ఇలాంటి విపత్తును నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు. నాయి బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరు రమేష్, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, డివిజన్ అధ్యక్షులు రోసయ్య తదితరులు పాల్గొన్నారు. చెరుకుంపాలెం మన గ్రామంలో నిన్న 11 గంటలకి స్కూల్ సెలవులు అవటం వలన పిల్లలు, ఒక 4 పిల్లలు, చెరుకుంపాలెం గ్రామ పిల్లలు ఒక చిన్న కుంట, అంటే గ్రానైట్ ఎప్పుడో తవ్వింది అనుకుంటాను, పాత రోజుల్లో గ్రావెల్ తవ్వింది. ఆ కుంట 15 అడుగులు లోతు ఉంటుంది. ఆ కుంటకి వీళ్ళు 4 వెళ్ళటం 11 గంటల టైంలో అక్కడ ఈత కొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు 4 కలిసి, స్నేహితులు అందరూ కలిసి ఒకసారి దిగటం జరిగింది. అది బాగా లోతుండటం వలన 30 సంవత్సరాల నుంచి ఉంది ఆ కుంట. ఆ కుంటలో దిగటం వలన వీళ్ళు ఈత కొట్టలేక, మళ్ళీ బాగా లోతుండటం వలన ఎంత ఈత వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మునిగిపోవడం జరిగింది. గజేతగాళ్ళు లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళని బయటికి లాగటం జరిగింది. సో చూసాము, చిన్నపిల్లలు 11-14 సంవత్సరాల పిల్లలు. సో నిజంగా అంటే ఎదుగుదల మంచి టైంలో చనిపోవడం తల్లిదండ్రులకు నిజంగా చాలా బాధాకరం. అలాగే మన పార్టీ తరఫున మేము కూడా చాలా వరకు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి తోడు పార్టీ తరఫున అట్లాగే మన గవర్నమెంట్ తరఫున వారికి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అట్లానే ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూస్తానని చెప్పారు. వారి ప్రతినిధులుగా మేము వచ్చి మేము చెప్తా ఉన్నాం. సో నిజంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెలవుల టైంలో పిల్లల మీద ఎప్పుడు కూడా ఒక కన్ను ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి గ్రామాల్లో ఏంటంటే బావులు, చెరువులు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈత సరదా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందువలన ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఏంది అనేది సెలవుల టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి విచారం వ్యక్తం చేస్తున్నాం పార్టీ తరఫున కూడా. ఒక్క తండ్రికి 2 పిల్లలు, ఆ 2 కూడా చేతికి బాగా చదువుకునే టైంలో ఇట్లా జరగటము చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకి పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా ఏం న్యాయం చేయాలనేది కూడా అన్నీ చేస్తాము. కాబట్టి ఇట్లాంటి విషయాలు డాక్టర్ గారు చెప్పినట్టు పిల్లల్ని ఈ సెలవుల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి కుంటలు, చెరువులు దగ్గర జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఒకే కుటుంబం నుంచి 2 పిల్లలు, చాలా చిన్నారులు, 14 వయసు 11 సంవత్సరాల వయసున్న పిల్లలు, భవిష్యత్ అంతా అంధకారం అయిపోవటం, ఆ తల్లిదండ్రులు చాలా విచారం వ్యక్తం చేయటం మేమంతా గమనించాము. క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లపోతు గారు, ఆ డివిజన్ అధ్యక్షులు అందరం కూడా వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. వాళ్ళకి తీరని లోటు ఇది. ఒకటే, ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించిన కానీ వచ్చే అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తామని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ఎండాకాలం సెలవుల్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. మా చెరుకుంపాలెం గ్రామంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇటువంటి శాతఘటన.
దానికి అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కలిసి దిగ్బంధం వ్యక్తం చేసాం నిన్న జరిగిన విషయానికి. అట్లానే మా పార్టీ తరఫున వాళ్ళకి ఎల్లవేళ అన్ని కృషి, వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చాయి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని విధాల సహకారం అందిస్తామని డివిజన్ అధ్యక్షుడిగా ముందు నేను ఉంటానని మాటిస్తాను.